హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే పచ్చిరొయ్యలు మామిడికాయ అండి. స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ వీటి ఎక్కాక పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకోవాలి. మనం తొందరగా ఉల్లిపాయలు వేగాలంటే కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత వేగిపోయినాయి. కొంచెం చిటికెడు పసుపు వేసుకోవాలి. కలిపేసుకుని మూత పెట్టేసుకుందాం. బాగా వేగనివ్వాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకుని. ముందుగా అయితే పచ్చిరొయ్యలు తీసుకుని దానికి తొక్కలు చేసుకుని నీట్గా ఇలా చేసుకుని కడుక్కుని పెట్టుకోవాలి. అవి అయితే వేసేసుకున్నాం. పచ్చిరొయ్యల్లో వాటర్ అయితే వస్తుందండి. ఆ వాటర్ అంతా పోయే వరకు మనం దాన్ని బాగా ఎగరపెట్టుకుందాం. వాటర్ అయితే చూసారు ఎలా వచ్చిందో. బాగా దగ్గరికి వచ్చేయాలి. మూత పెట్టేసుకుని మనకు కావాల్సినంత కారం వేసుకోవాలి. నేనైతే ఒక స్పూన్ కారం వేసుకున్నాను. అది బాగా మగ్గపెట్టేసుకుని దగ్గరికి వచ్చాక మామిడికాయ ముక్కలు అయితే వేసేసుకోవాలి. కాసేపు మూత పెట్టుకుని మామిడికాయ అంతా మగ్గిన తర్వాత దగ్గరికి వచ్చిన తర్వాత ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలి. చూసారు కదా, కలిపేసుకుని మూత పెట్టేసుకుందాం. దగ్గరికి అయితే వచ్చేసింది. దానిపైన కొత్తిమీర జల్లేసుకుని వేడి వేడి అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై